దేశవ్యాప్తంగా ఆ మంత్రి తెలియపరుస్తున్నాడు. మద్యపానానికి బానిసైన పిల్లలకు తల్లులారా మీ కుమార్తెలను ఇవ్వద్దండి. ఉద్యోగస్తుడనో కలెక్టర్నో లే పెద్దవాడనో చదివాడని IPS చదివాడని ఇవ్వద్దండి. వృక్షవానికైనా కార్మికునికైనా ఎవరికైనా ఇవ్వండి, కానీ త్రాగుబోతులకు పిల్లనివ్వద్దండి. అది ఎందుకు చెప్పాడంటే, భారతదేశంలో స్వతంత్రం తీసుకొని రావడానికి 6,32,000 మంది చనిపోతే త్రాగుడ చేత, మద్యపానం చేత ఎంతోమంది యువకులు యవనస్తులు 20 లక్షల మంది ఒక సంవత్సరం చనిపోతే ఆ జాబితాలో నీ కుమారుడే ఉంటే ఏం చేస్తావు? ఈరోజు దైవజనుడు చెప్పాడు, బాలుడు నడవలసిన త్రోవ మనకి నేర్పుము. నువ్వు దైవ భక్తి నేర్పు, స్కూల్లో విద్య నేర్పు, విద్యతో పాటు ఆధ్యాత్మిక జీవితాన్ని నేర్పు. అప్పుడు గొప్ప ప్రయోజకుడు అవుతాడు. ఎవరైనా సరే భూప్రపంచంలో, నా అనుభవాన్ని చెప్తున్నా, ఈ వీడియో చూస్తున్న మీరు కూడా అమ్మలారా అక్కలారా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మీకు కుమార్తె నీకున్న వెడల, ఎవరైనా సరే కుమార్తె విన్న వెడల ఒక సంబంధాన్ని నువ్వు చూసినప్పుడు చాలా మటుకు ఆ ఊరికి వెళ్ళి అడిగితే ఆ పిల్లవాని గురించి ఏమంటారంటే, ఏమంటారమ్మా మీరు చెప్పండి, ఏమంటారు? మీ నోటితో చెప్పండి అమ్మా గట్టిగా. ఏమంటారమ్మా? ఏమంటారు? మంచోడు. వానిలో ఉండే పుచ్చు మాత్రం ఎవరు చెప్పరు. అటువంటి సందర్భంలో ఏం చేయాలంటే మరల అవుతూరు ఎంక్వైరీ చేయాలి మీరు, ఇరుగు పొరుగు వారిని, మీ బంధువులను. అందుకే నేను దైవజనులు చెప్తుంటే కుమార్తెలు ఉండే వాళ్ళకంతా, అన్నయ్య మీరు కుమార్తెలు ఇచ్చినప్పుడు మీ పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోండి. చాలా పరిస్థితులు బాగలేవు అన్నప్పుడు నేను ఒక స్టేట్మెంట్ చూశాను పేపర్లో. ఆ స్టేట్మెంట్ ఎవరంటే కేంద్ర మంత్రి, ఆయన పేరుని వివరించను, సుల్తానాపూర్ కేంద్ర మంత్రి భార్య MLA, వారికి కూడా ఒక కుమారుడు పుట్టాడు. కుమారుడు పుడితే వాడు ఏం చేశాడంటే, పిల్లవాడు స్నేహితుల మడి తిరిగి, తప్పిపోయిన కుమారుడు గురించి తెలుసు కదా మనకు, స్నేహితుల మడి తిరిగి ఆల్కహాల్ మద్యపానానికి బానిసైపోయాడు కుమారుడు. పెద్దవాళ్ళు కదా, నా కుమారుడు మారుతాడేమని దానికి సంబంధించిన అది ఏమిటిదంటే అడిక్షన్ అని ఒకటి అది ఉంటుంది, దాంట్లో వేసాడు కుమారుణ్ణి. వాడు 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత గమనించాడు, మారిపోయాను డాడీ అని చెప్పాడు. ఏమిటిది? మద్యపానాన్ని త్రాగుడకు మానిపోయాను డాడీ అంటే, సర్లే అని ఇరుగు పొరుగు పెద్దలు, వాళ్ళు మంత్రులు కాబట్టి పెద్దవాళ్ళు కాబట్టి పెద్ద వాళ్ళు గమనించి, ఒరే మానుకున్నాడు పిల్లోనికి, ఈడొచ్చిన పిల్లోని ఇంట్లో పెట్టుకుంటే, ఈడొచ్చిన కుమార్తెని ఇంట్లో పెట్టుకుంటే మంచిది కాదు, యవ్వన బిడ్డలు చెడిపోతారని ఆ కుమారునికి వివాహం చేశారు. ఎవరికి? ఒక కేంద్ర మంత్రి తల్లి MLA, ఒక నియోజకవర్గానికి ఒక రాజు, ఆయన మంత్రి. వాళ్ళిద్దరికి దేవుడు గర్భఫలాన్ని ఇస్తే మారిపోయాడని నమ్మారు కదా. ఇక సరే పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత మరలా ఏం చేశా అంటే, కుక్క తన వాంతికి బిర్యానీ పెడితే కుక్క తినదు, అది తిని మళ్ళీ వాంతి చేసుకుని తింటే తృప్తి. ఇక రెండవది, ఆ పంది మనం ఎంత కడిగి శుభ్రం చేసినా అది ఎక్కడికి పోతుంటే స్విమ్మింగ్ పూల్లో ఇడిస్తే పోదది, అది వెళ్ళేది డ్రైనేజీ కాలువలోకి వెళ్తుంది. అలా పిల్లవాడు ఏం చేశా అంటే, మరలా తల్లిదండ్రులను కళ్ళు కప్పి వివాహం చేసిన తర్వాత త్రాగడానికి ఏం చేశాడు, మళ్ళా బానిసైపోయాడు. బానిసైపోయి తాగి 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 వాని లివర్ దెబ్బతినిపోయి చివరికి చనిపోయాడు. ఏకైక కుమారుడు చనిపోయాడు. చెల్లి తల్లి ఆలోచించండి, ఆ కుమారుడు చనిపోయిన తర్వాత ఆ మనోవేదన దేశవ్యాప్తంగా ఆ మంత్రి తెలియపరుస్తున్నాడు. మద్యపానానికి బానిసైన పిల్లలకు తల్లులారా మీ కుమార్తెలను ఇవ్వద్దండి. ఉద్యోగస్తుడనో కలెక్టర్నో లే పెద్దవాడనో చదివాడని IPS చదివాడని ఇవ్వద్దండి. వృక్షవానికైనా కార్మికునికైనా ఎవరికైనా ఇవ్వండి, కానీ త్రాగుబోతులకు పిల్లనివ్వద్దండి. అది ఎందుకు చెప్పాడంటే, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మన దేశానికి స్వతంత్రం తీసుకొని రావడానికి దాదాపుగా బ్రిటిష్ వాళ్ళతో పోరాడినప్పుడు 6,32,000 మంది చనిపోయారు. ఎంతమంది? 6,32,000 మంది.
ఇక మన దేశంలో చూస్తే మద్యపానానికి బానిసైపోయిన యువకులు ఎంతమంది చనిపోతున్నారంటే ఏడాదికి 20 లక్షల మంది చనిపోతున్నారు. ఎంతమంది? ఒక సంవత్సరానికి 20 లక్షల మంది చనిపోతుంటే, చనిపోయిన దాంట్లో ఆ కేంద్ర మంత్రి, ఆ ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడు. ఈరోజు భర్తలు పోగొట్టుకున్న ఎంతోమంది యువతులు చాలా రోషం కలిగి బ్రతుకుతున్నారు. ఈరోజు వీడియో చూస్తున్న మీరు కూడా అల్లుడు అందగాడు ధనవంతుడని నమ్మి మోసపోతే వాని అలవాటు చూడండి, ధనాన్ని చూడొద్దండి, వాని అందరినీ చూడొద్దండి. ఈరోజు చెల్లి, తల్లి, మీ కుమారులైనా మీ కుమార్తెలైనా జాగ్రత్తగా చూడండి. భారతదేశంలో స్వతంత్రం తీసుకొని రావడానికి 6,32,000 మంది చనిపోతే త్రాగుడు చేత, మద్యపానం చేత ఎంతోమంది యువకులు, యవనస్తులు 20 లక్షల మంది ఒక సంవత్సరం చనిపోతే ఆ జాబితాలో నీ కుమారుడే ఉంటే ఏం చేస్తావు? ఈరోజు దైవజనుడు చెప్పాడు, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము. నువ్వు దైవ భక్తి నేర్పు, స్కూల్లో విద్య నేర్పు, విద్యతో పాటు ఆధ్యాత్మిక జీవితాన్ని నేర్పు. అప్పుడు గొప్ప ప్రయోజకుడు అవుతాడు, పెద్దవాడవుతాడు. దయచేసి పిల్లలకు వందనాలు నేర్పించండి. ఈ చిన్న బిడ్డ ప్రార్థన చేస్తే ఎంతమంది చూశారు రవి? ఎన్ని వేల మంది చూశారు? దాదాపుగా 5 లక్షల మంది చూశారు. అగస్టిన్ ప్రార్థన ఎంతమంది చూశారు తెలుసా? 5 లక్షల మంది. ఇప్పుడు ఇంకా పెరిగింటారు 10th. వాడు ఏం ప్రార్థన చేస్తున్నాడు కానీ దేవుని అడుగుతున్నాడు చర్చిలో. అది చక్కగా వీడియో చేసి పెడితే ఒక సిస్టరు ఏ దేశం నుంచో ఏం చేసిందంటే మెసేజ్ పెట్టింది, అగస్టిన్ నా గురించి ప్రార్థన చేయని. ఆమె పేరు ఎస్తేరి. అది ఏదో దేశం, మనకు రాదు, ఆమెతో మాట్లాడలేం. చెల్లి, తల్లి, అందుకు ఈరోజు త్రాగుబోతులకు పిల్లలను ఇవ్వద్దండి. నీ స్టేట్మెంట్ కూడా వీడియోలో దీన్ని ఎడిటింగ్ చేసి పెడతాను. చెల్లి, తల్లి, మీరు చదవండి. దయచేసి మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. త్రాగుబోతులకు ఇవ్వద్దండి. కూలి పని చేసుకునే వానికైనా ఇవ్వండి, కానీ మీ పిల్లలను త్రాగుబోతులకు ఇవ్వద్దండి. జాగ్రత్త. ధనం ఉందని, బంగారు సైన్లు ఉన్నవని, డాబాలు ఉన్నవని, కార్లు ఉన్నవని అవన్నీ పోతాయి ఒకరోజు. కానీ దేవుడు శాశ్వతమైన వాడు.